సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవం 4వ రోజు సాయంత్రం జరిగే మహోత్సవాన్ని దర్శించుకుందాం. ఈ రోజు నుండి తిరువన్నామలై జిల్లాలో ఉన్న 40 డిపార్ట్మెంట్లు అంటే హెల్త్, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్, జిల్లా యంత్రాంగం మొత్తం ఎంతో ఎలర్ట్గా ఉండి ఈ 10 రోజులు కార్తీక దీపోత్సవానికి వచ్చే భక్తులకు, సందర్శకులకు, యాత్రికులకు, వ్యాపారస్తులకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తారు. ఈ ధ్వజారోహణ జరిగే రోజు నుండి ఊరంతా హడావిడిగా కోలాహలంగా ఉంటుంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం ఉంటుంది. అరుణాచలంలో ఉన్న మాకు కూడా నెల రోజుల ముందు నుండే హడావుడి మొదలవుతుంది. బయట నుంచి వచ్చే భక్తులకు వసతులను సమకూర్చడానికి హోటల్స్, ఆశ్రమాల్లో, ఇంకా అద్దె ఇళ్లల్లో రూమ్స్ ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పించడంలో మేము కూడా బిజీగా ఉంటాము. అరుణాచలేశ్వర ఆలయ కళ్యాణ మండపంలో కొలువుదీరి ఉన్న పంచమూర్తుల అలంకరణను చూడడానికి అనేక మంది భక్తులు తరలి వస్తారు. నైవేద్యాలను తీసుకువచ్చి పూజాధికాలు ప్రారంభిస్తారు. ప్రతిరోజు జరిగే ఈ మండప పూజలో అనేక మంత్రాలతో పంచమూర్తులకు మహాపూజ నిర్వహిస్తారు. வந்து நின்னவன் நானே. उपचारमध्ये महाविजय अलंकारमध्ये संभावित పూజాధికాలు ముగిసిన తర్వాత భక్తులు దీపారాధనను సేవించుకుని విభూది ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆలయ వాయిద్యకారులు పంచమూర్తులు ఎదుట మేళతాళాలతో, భక్తుల శంఖారావాలతో కళ్యాణ మండపం మారుమ్రోగిపోతుంది. మొదటిగా వినాయకుడు, ఆ తర్వాత చండీశ్వరుడు రాగా ఆ వెనక వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు తరలి వస్తారు. ఇక సోమాస్కందమూర్తి చేసే ఆనంద తాండవం కొరకు సంవత్సర కాలం నుంచి ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతిరోజు రమణాశ్రమంలో జరిగే పారాయణం సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. వెంటనే భోజనాలు చేసి ఆలయానికి వచ్చేసరికి ఈ మహోత్సవం మొదలవుతుంది. సోమాస్కందమూర్తి ఆనంద తాండవంతో తరలి వస్తుంటే భక్తుల హృదయాలు పారవస్యంతో ఆనంద తాండవం చేస్తాయి. అలా
పంచమూర్తులు యాగశాలకు తరలి వచ్చాక అక్కడ కొలువు తీరి పూజాహారతులను అందుకున్న తర్వాత యాగశాలలో ఉన్న శక్తిని పంచమూర్తులకు బొట్టుగా దిద్దుతారు. పంచమూర్తులు వినాయక ఆలయం ముందు కొలువుదీరిన తర్వాత పూలమాలలను పండ్లను భక్తులు నివేదిస్తారు. వాటిని స్వీకరించిన తర్వాత ఆలయ పూజారులు విభూదిని ప్రసాదంగా ఇస్తారు. అలా సోమాస్కందమూర్తి ఆలయమంతా ఆనంద తాండవం చేస్తూ భక్తులను సమ్మోహనపరుస్తూ ఈశాన్య ద్వారం నుండి రాజగోపురం ముందున్న మండపాన్ని చేరుకుంటారు. ఈరోజు వాహనం అధికార నంది. ఈ అధికార నంది పరమేశ్వరునికి ప్రథమ శిష్యుడు. అధికార నంది 2 చేతులు జోడించి అధికార దండమును చేత ధరించి మరొక చేతిలో జింకను ఇంకొక చేతిలో పరశువును ధరించి పెద్ద కిరీటంతో నాలుకను మడతపెట్టి ఎంతో టీవీగా ఉంటుంది. ప్రపంచానికి శివజ్ఞానాన్ని ప్రసాదించేది నందీశ్వరుడే. సోమాస్కందమూర్తి అధికార నంది వాహనాన్ని అధిరోహించిన తరువాత దానికి పట్టే గొడుగు అందాన్ని దర్శించి తీరవలసిందే. అలా అలా కొలువుదీరి ఉన్న స్వామి కర్పూరహారతి అందుకున్న తర్వాత భక్తుల శంఖారావాలతో అత్యంత వైభవంగా తరలి వస్తుంటే స్వామి ముందు ఆడపిల్లలు మన సాంప్రదాయాలను అనుసరించి భరతనాట్యం కోలాటాలను ప్రదర్శిస్తారు. వినాయకుడు మూషిక వాహనంపై, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనంపై, సోమాస్కందమూర్తి అధికార నంది వాహనంపై, అపీత కుచాంబ వెండి నెమలి వాహనంపై, చండీశ్వరుడు నంది వాహనంపై మాడవీధులలో విహరించి భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకునేసరికి రాత్రవుతుంది.
అరుణాచల కార్తీక దీపోత్సవంలో మహాదీపాన్ని ప్రజ్వలింపచేయటానికి కావలసిన ఆవు నెయ్యి భక్తుల నుండి సేకరించుట కొరకు ఆలయ యాజమాన్యం వారు అనేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. అరుణాచల కార్తీక దీపోత్సవంలో 5వ రోజు ఉత్సవాన్ని రేపు ఉదయం భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. అరుణాచల శివ అరుణాచల.